అందరికీ నమస్కారం. ఢిల్లీ ఎలక్షన్స్ లో ఎగ్జిట్ పోల్ సర్వేస్ చాలా సర్వే సంస్థలు వాళ్ళ ఫలితాలు మాత్రం మోస్ట్లీ బీజేపీకి అనుగుణంగా మాత్రం ఇచ్చాయి. కానీ ఒక్క సర్వే కేకే సర్వే మాత్రం ఆప్కు విజయం సాధిస్తుందని చెప్పి ఇచ్చాయి. కానీ అందులో ప్రామినెంట్ గా వచ్చేసి యాక్సిస్ మై ఇండియా సర్వే. యాక్సిస్ మై ఇండియా సర్వే అనేది చాలా ప్రామినెంట్ అండ్ ఇండియాలో మోస్ట్ ట్రస్టబుల్ సర్వే అని చెప్తుంటారు. కానీ లాస్ట్ టైం మాత్రం జస్ట్ కొంచెం 2024 లోక్సభ ఎలక్షన్స్ లో మాత్రం కొంచెం ప్రెడిక్షన్ తప్పాయి. కానీ చాలా వరకు అంటే ఏదైతే యాక్సిస్ మై ఇండియా ఇచ్చిన సర్వేస్ మాత్రం చాలా వరకు 90% అనేది నిజంగా తేలుతాయని చెప్పి ఒక అభిప్రాయం మాత్రం ఉంది. సో ఆ సంస్థ యాక్సిస్ మై ఇండియా ఇచ్చిన సర్వే సంస్థ ఇచ్చిన ఢిల్లీ ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ మాత్రం ఈ విధంగా ఉన్నాయి. మొత్తం ఢిల్లీలో 70 సీట్లు ఉంటాయి. 70 సీట్లలో 36 సీట్లు ఏ పార్టీకి వస్తే ఆ పార్టీ అధికారాన్ని చేపట్టవచ్చు. ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్టయితే బీజేపీ ఢిల్లీ ఎగ్జిట్ పోల్లో బీజేపీ 45 to 55 ఓట్ షేర్ వచ్చేసి 48% ఓట్ షేర్ వచ్చింది అనమాట. అంటే దాదాపు మ్యాజిక్ ఫిగర్ దాటి 45 నుంచి 55 వరకు వచ్చే అవకాశం ఉంది. ఇందులో బీజేపీతో పాటు జేడీయూ మరియు ఎల్జీపీ రామ్ విలాస్ పాస్వాన్ పార్టీ అయిన ఎల్జీపీ కూడా పొత్తులో ఉంది. నెక్స్ట్ ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చేసరికి 15 నుంచి 25 సీట్లకు పరిమితం కానుంది. ఇందులో మేజర్ గా 42% ఓట్ షేర్ మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీకి లభించబోతుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి మేజర్ గా 0 నుంచి 1 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఓట్ షేర్ మాత్రం 7% ఓట్ షేర్ మాత్రం ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంకా అదర్స్ అంటే మాక్సిమం ఏముంటాయి అంటే ఇది బిఎస్పి, ఎన్సిపి, ఏఎస్పి, లెఫ్ట్ ఫ్రంట్, ఏఐఎంఐఎం అండ్ ఇండిపెండెంట్. వీళ్ళలో ఎవరికన్నా ఎవరికి ఒక సీట్ రావచ్చు. 3% ఓట్ షేర్ మాత్రం ఈ పార్టీలన్నీ కలిపి 3% ఓట్ షేర్ మాత్రం తీసుకుంటున్నారు. ఇక్కడ ముఖ్యంగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ పొత్తు లేకపోవడం వల్ల ఈ ఇద్దరు పార్టీలు ఓట్ షేర్ అనేది చీల్చడం జరిగింది. అంటే ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 7% ఓట్ను చీల్చితే ఆమ్ ఆద్మీ పార్టీ 42%. అంటే దాదాపు వీళ్ళిద్దరి మధ్యనే ఒక 7-8% ఓట్ షేర్ అనేది చీలడం జరిగింది. ఒకవేళ కంబైన్డ్ గా కలిసి పోటీ చేసినట్లయితే ఫలితం మరోలాగా ఉండేదేమో అని చెప్పి యాక్సిస్ మై ఇండియా మాత్రం ప్రెడిక్షన్ మాత్రం ఇవ్వడం జరిగింది. ఇక్కడ బీజేపీకి మాత్రం కంఫర్టబుల్ మెజారిటీ ఇచ్చింది. 45 to 55 కంఫర్టబుల్ మెజారిటీ ఇచ్చింది. దాదాపు ఒక 20 సంవత్సరాల తర్వాత బీజేపీ ఆల్మోస్ట్ ఇక్కడ ఢిల్లీలో అంటే నాకు తెలిసి 20 సంవత్సరాలు అంటే 2000 ఆ టైంలో ఢిల్లీలో బీజేపీ అధికారంలో ఉండేది. అప్పుడు నాకు తెలిసి సుష్మా స్వరాజ్ కూడా ముఖ్యమంత్రిగా పనిచేసింది, ఇంకో అతను కూడా పనిచేసిండే. ఆ తర్వాత ఇంకా మళ్ళీ ఎప్పుడు బీజేపీ అనేది అధికారం రాలేదు. ఆ తర్వాత షీలా దీక్షిత్ కాంగ్రెస్ పార్టీ నుంచి దాదాపు 3 టర్మ్స్ వచ్చింది అధికారంలోకి. అట్లాంటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ప్రెసెంట్ గా ఆల్మోస్ట్ 0 సీట్స్ కు పడిపోవడం అంటే కాంగ్రెస్ పార్టీ డిక్లైన్ అనేది ఏ విధంగా ఉంది చూడండి. ఢిల్లీలో పర్టికులర్ గా ఢిల్లీలో ఒకప్పుడు కన్సిక్యూటివ్ గా 3 టర్మ్స్ 3 సార్లు అధికారంలోకి వచ్చింది ఢిల్లీలో. అప్పుడు సీఎం ఎవరంటే షీలా దీక్షిత్. ఆ షీలా దీక్షిత్ ఉన్న సమయంలో 3 సార్లు అధికారంలోకి వచ్చిన పార్టీ ప్రజెంట్ గా 2024-25 ఎలక్షన్స్ కి వచ్చేసరికి దాదాపు 0 సీటుకు పరిమితమైందని చెప్పి ఈ సర్వే సంస్థలు చెప్తున్నాయి. అంటే ఈ సర్వే సంస్థనే కాకుండా దాదాపు అన్ని సర్వే సంస్థలు కూడా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా డిక్లైన్ అయిపోయింది. ఈ స్టేట్ లో దాదాపు 0 సీట్లకు పరిమితమయ్యే అవకాశం ఉందని చెప్పి చాలా సర్వే సంస్థలు చెప్తున్నాయి. సో ఈ కాంగ్రెస్ ఓట్ షేర్ మొత్తం ఆమ్ ఆద్మీ పార్టీ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే అన్నా హజారే టైంలో కాంగ్రెస్ పార్టీ అప్పుడు
సెంట్రల్లో అధికారంలో ఉన్న, అంటే కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు అన్నా హజారే అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టినప్పుడు ఆ ఉద్యమంలో నుంచే కేజ్రీవాల్ కూడా ఆ ఉద్యమంలోనే కొన్ని రోజులు అన్నా హజారేకు సహాయంగా ఉండి ఆ తర్వాత రాజకీయంగా ఏర్పడాలన్న ఉద్దేశంతో అన్నా హజారేతోని సపరేట్ అయ్యి తర్వాత ఒక రాజకీయ పార్టీని స్థాపించి ఆమ్ ఆద్మీ పార్టీ అని పేరు పెట్టి ఢిల్లీ ఎలక్షన్ లో పోటీ చేయడం జరిగింది. అప్పుడు పోటీ చేసినప్పుడు ఫస్ట్ టైం వాళ్ళకు కంఫర్టబుల్ మెజారిటీ రాకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు అవుట్ సైడ్ నుంచి మద్దతు ఇవ్వడం వల్ల ఫస్ట్ టైం కేజ్రీవాల్ ముఖ్యమంత్రి కాగలిగాడు. అంటే దాదాపు అది 2012 ఆ టైంలో కేజ్రీవాల్ ముఖ్యమంత్రి కాగలిగాడు ఫస్ట్ టైం. ఆ తర్వాత 2014 ఎలక్షన్ లో కేజ్రీవాల్ ఏం చేశాడంటే కాంగ్రెస్ పార్టీకి మొత్తం వదిలిపెట్టి ఇండిపెండెంట్ గా అప్పుడు దేశమంతా ప్రధానమంత్రి కావాలనే ఉద్దేశంతో ఏకంగా ప్రధానమంత్రి అప్పుడు నరేంద్ర మోడీ వారణాసి నుంచి పోటీ చేసిన సమయంలో ఏకంగా అరవింద్ కేజ్రీవాల్ వారణాసిలో నరేంద్ర మోడీకి పోటీగా దిగాడనమాట. సో అంత సంచలనం సృష్టించాలనుకున్నాడు. కానీ ఆ ఎలక్షన్స్ తర్వాత అప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ దారుణంగా ఓడిపోయింది. ఆ తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ జరిగినప్పుడు ఢిల్లీలో ఎలక్షన్స్ జరిగినప్పుడు అనూహ్యంగా మళ్ళీ పుంజుకొని దాదాపు 63 సీట్లతో మళ్ళీ అధికారంలోకి రావడం జరిగింది. మళ్ళా ఎలక్షన్ జరిగినప్పుడు కూడా మళ్ళీ అధికారంలోకి రావడం జరిగింది. అంటే దాదాపు 2 టర్మ్స్ అరవింద్ కేజ్రీవాల్ వరుసగా ఢిల్లీకి ముఖ్యమంత్రిగా సొంతంగా దాదాపు 60 సీట్ల మెజారిటీతో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ రీసెంట్ గా వచ్చిన టర్మ్ లోనే ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది దేశంలోనే సంచలనం సృష్టించింది. ఎందుకంటే కవిత, తెలంగాణలోని కవిత ఎమ్మెల్సీ, అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అయిన కవిత కూడా ఈ కేసులోనే, అంటే ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులోనే అనూహ్యంగా అరెస్ట్ అయ్యి మరియు కేజ్రీవాల్ మరియు మనీష్ సిసోడియా కూడా అరెస్ట్ కావడం జరిగింది అనమాట. సో ఈ విషయంలో ఢిల్లీ విషయంలో ఎప్పుడైతే కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యాడు, అరెస్ట్ అయినప్పుడు మళ్ళీ రిలీజ్ అయినప్పుడు ఒక మాట చెప్పాడు, ఏంటంటే నేను ఢిల్లీ సీఎం కు పూర్తిగా రాజీనామా చేస్తున్నాను, మళ్ళీ ప్రజలు ఎన్నుకుంటేనే నేను ముఖ్యమంత్రి అవుతాను, అప్పటి వరకు నేను కానని చెప్పి అప్పుడు అతను ఢిల్లీలోని అతీషి అనే ఆమెను తీసుకొని వచ్చి ముఖ్యమంత్రి చేయడం జరిగింది. అతను ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా కాకుండా నార్మల్ గా ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ గా కొనసాగుతూ ఈ ఎలక్షన్లను రన్ చేయడం జరిగింది. మరి అతని స్పందనకు ఢిల్లీ ప్రజలు ఏ విధంగా స్పందించగలిగారు? ఎందుకంటే అతను దాదాపు కొన్ని రోజులు 6 నెలలు జైల్లో ఉన్నాడు. జైల్లో ఉన్నప్పుడు, ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ అనేది అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసి ఉద్భవించిన ఒక పార్టీ అనమాట. అవినీతి అంటేనే వాళ్ళు చాలా జెన్యున్ గా మేము ఎలక్షన్ లో ఫెయిర్ గా ఎలక్షన్ లో మేము పోటీ చేస్తాం, డబ్బులు పెట్టాం, ఊరికి డబ్బులు ఇవ్వమనే నినాదంతో పోటీ చేసే ఆ గోవా ఎలక్షన్లలో మరియు పంజాబ్ ఎలక్షన్లలో ఇక్కడ ఢిల్లీ లిక్కర్ స్కామ్ నుంచి వచ్చిన డబ్బులను ఖర్చు పెట్టారని చెప్పి అవినీతి ఆరోపణలు ఆ పార్టీ మీద, పర్టికులర్ గా అరవింద్ కేజ్రీవాల్ మీద సిబిఐ మరియు ఈడీ కేసులు పెట్టిన తర్వాత అతనికి జైలుకి వెళ్ళిన తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత జరిగిన ఎలక్షన్స్ అన్నమాట. ఈ ఎలక్షన్లలో చాలా మంది, అంటే చాలా సర్వేస్ చెప్తున్నాయి ఏంటంటే అరవింద్ కేజ్రీవాల్ తన క్రెడిబిలిటీని పోగొట్టుకున్నాడు, ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది నిజమే, అతను అవినీతి ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అవినీతి చేశాడని నమ్ముతున్నారని చెప్పి చాలా సర్వే సంస్థలు చెప్తున్నాయి అన్నమాట. సో ఒకప్పుడు అవినీతికి వ్యతిరేకంగా పోరాడిన పార్టీ అయిన ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు అదే అవినీతి కుంపట్లో కూరుకుపోవడం అనేది నిజంగా చాలా విచారకరం అని చెప్పాలి. సో ఇది అన్నమాట. సో ఇప్పుడు మనకు ఇంకోటి ఏంటంటే ఇంట్రెస్టింగ్ గా వీళ్ళు ఏం చెప్తున్నారంటే, whom would you like to be the next chief ministers in ఢిల్లీ అని చెప్పి వీళ్ళు ఒక సర్వే చేసినప్పుడు అరవింద్ కేజ్రీవాల్ దాదాపు 33% అని చెప్పి ఢిల్లీ ప్రజలు కోరుకుంటున్నారని చెప్తున్నారు. సో ఇది ఒక విచిత్రమైన సర్వే. మరి చెప్పాలంటే
అరవింద్ కేజ్రీవాల్ 33% ఢిల్లీ చీఫ్ మినిస్టర్ గా కోరుకుంటున్నా అతనికి పార్టీకి మాత్రం సీట్లు మాత్రం రావని చెప్తున్నాయి. అంటే ఇది ఒక్కొక్క టైప్ ఆఫ్ ఉంటది. ఎందుకంటే లాస్ట్ టైం తెలంగాణలో కూడా సర్వే చేసినప్పుడు కేసీఆర్ చీఫ్ మినిస్టర్ కావాలని చాలా ఎక్కువ పర్సెంటేజ్ కోరుకున్నారు. కానీ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలని మరో కోరుకోరు. అంటే కాంగ్రెస్ పార్టీని చూస్తే అధికారంలోకి రావాలి, పర్సనల్ గా మాత్రం కేసీఆర్ ముఖ్యమంత్రి ఉండాలని చెప్పి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ అది లోగో అల్గారిథం లో డిఫరెంట్ టైప్ గా సర్వేస్ వస్తుంటాయి. కానీ అల్టిమేట్ గా ఏంటంటే మనం ఇది చూసుకోవాలి. సో అల్టిమేట్ గా బీజేపీకి మాత్రం 45 నుంచి 55 సీట్స్ వచ్చే అవకాశం ఉంది. సో ఇది రేపటి అంటే 8th రోజు, ఫిబ్రవరి 8th రోజు ఎలక్షన్స్ రిజల్ట్స్ ఉంటాయి. సో రేపు పూర్తిగా తెలియబోతుంది. కాకపోతే అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోతే మాత్రం బీజేపీ నిజంగా ఒక సంచలనం సృష్టించిందని చెప్పాలి. ఎందుకంటే ఇక ఎవరిని బీజేపీ ఉపేక్షించదు, ఎవరైనా సరే అవినీతి చేస్తే మాత్రం వాళ్ళని సహించలేదన్నట్టుగా తిరగబడిపోతుంది అనే దానికి ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే తెలంగాణ ఎలక్షన్ లో కవితను అరెస్ట్ చేయలేదని చెప్పి బీజేపీ ఓడిపోయిందని చెప్పి చాలా మంది చెప్తుంటారు. ఎందుకంటే ఆ టైంలో కవితను అరెస్ట్ చేయలేదు, అందుకనే అసెంబ్లీ టైంలో దాదాపు 8 సీట్లే వచ్చినాయి, లేకపోతే తగ్గఫోరుగా ఒకప్పుడు 20-30 సీట్లు వచ్చాయి. 20-30 సీట్లు వస్తే బీజేపీ మిగతా వాళ్ళ నుంచి ఈజీగా తీసుకునే అవకాశం అనేది సెంట్రల్ పార్టీ కాబట్టి చాలా బిజినెస్లు వీళ్ళకు ఉంటాయి కాబట్టి వాళ్ళ లూప్ హోల్స్ అనేది బీజేపీకి తెలుసు కాబట్టి ఈజీగా తెలంగాణలో ఒక 20-25 సీట్లు బీజేపీకి వస్తే మాత్రం ఈజీగా గవర్నమెంట్ ను ఫామ్ చేసే అవకాశం ఎట్టి పరిస్థితుల్లోనైనా తెచ్చుకోగలిగే కెపాసిటీ బీజేపీకి ఉందన్నమాట. కానీ అప్పుడు కవితను అరెస్ట్ చేయకపోవడం వల్లనే జరిగిందని చెప్పి ఇమీడియట్ గా తర్వాత లోక్సభ ఎలక్షన్స్ వచ్చేసరికి కవితను అరెస్ట్ చేయడం వల్ల దాదాపు బీజేపీ 8 సీట్లు గెలుచుకోగలిగింది. సో ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో వీళ్ళని అరెస్ట్ చేయడం వల్ల మాకు బెనిఫిటే జరుగుతుందన్న ఉద్దేశం అనేది ఇంకా కాన్ఫిడెంట్ పెరుగుతుంది. కాబట్టి బీజేపీకి ఇంకా చాలా మందిని ఈ కేసులో పూర్తిగా అరెస్ట్ చేసి రాజకీయంగా బలోపేతం అవ్వడానికి అనేది చాలా అంటే బీజేపీ ఆల్రెడీ దేశంలోనే ఒక ప్రబలమైన శక్తిగా ఎదిగింది, ఎలాంటి సందేహం లేదు. కానీ కొన్ని రాష్ట్రాలు అనేది బీజేపీకి ఇంకా చేతికి చిక్తలేవు. అందులో ఒకటి ఢిల్లీ ఒకటి. సో ఢిల్లీ ఇప్పుడు రేపటితోని తెలుస్తుంది. ఇంకా తర్వాత కొన్ని రాష్ట్రాలు అనేది సీరియస్ గా కాన్సన్ట్రేషన్ చేసి ఎట్లయినా ఆ రాష్ట్రాలు కూడా బీజేపీ ఎదగడానికి ప్రయత్నిస్తుంది అనమాట. సో ఇది మేజర్ గా ఏంటంటే అరవింద్ కేజ్రీవాల్ అనేది పతనం అనేది స్టార్ట్ అయిందా అనేది రేపటితో తెలుస్తుంది. ఎందుకంటే ఒకవేళ అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోతే అది ఆ పార్టీకి అంటే ఒక పార్టీకి గెలవడం ఓడిపోవడం అనేది సహజం. కానీ అరవింద్ కేజ్రీవాల్ ఒక ఛాలెంజ్ తో రిజిగ్నేషన్ ఇచ్చాడు అనమాట. అంటే నేను ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎలాంటి తప్పు చేయలేదు, ఒకవేళ మీరు తప్పు చేసినట్లయితే నన్ను ఓడించండి అని చెప్పి అలాంటి ఒక సవాల్ను ప్రజల్లోకి తీసుకెళ్లి ఓడిపోతే మాత్రం అది చాలా అరవింద్ కేజ్రీవాల్ పార్టీకి కూడా చాలా పెను ప్రమాదం అయ్యే అవకాశం ఉందన్నమాట. సో ఏ విధంగా ఇంకా రేపటితో ఎలక్షన్ రిజల్ట్స్ తో ఏ పార్టీ గెలుస్తుందో మనం చూడాలి. కానీ యాక్సిస్ బై ఇండియా ప్రెడిక్షన్స్ మాత్రం చాలా సర్వే సంస్థలు మాత్రం బీజేపీకి పట్టం కట్టాయి. సో ఏం జరుగుతుందో ఏం చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.